ఇరిగేషన్ మాకొద్దు ఆ శాఖ బాధ్యత తీసుకునేందుకు ముందుకు రాని ఐఏఎస్లు వెంటాడుతున్న కాళేశ్వరం భయం. ఇప్పటికే పలు కేసులు విచారణలు అయిష్టంగా కొనసాగుతున్న ప్రస్తుత సెక్రటరీ బదిలీ చేయాలని సీఎంకు పలుమార్లు విజ్ఞప్తి అంటూ చూస్తూ ఉన్నాం. సో ఇది కనబడతా ఉంది. సో కాళేశ్వరం చేసినటువంటి దరిద్రాల వల్ల, కేసీఆర్ చేసిన దరిద్రాల వల్ల ఈరోజు ఇరిగేషన్ శాఖ తీసుకోవడానికి అందరూ కూడా భయపడుతున్నారని తెలుస్తోంది. ఇరిగేషన్ శాఖ ఎత్తితే చాలు ఐఏఎస్ అధికారులు పారిపోతున్నారు. ఆ శాఖ బాధ్యతలు తీసుకునేందుకు ఎవరు ముందుకు రావడం లేదు. ఎందుకంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆ శాఖ చేపట్టిన పనులపై ప్రస్తుతం న్యాయ విచారణలు, కోర్టు కేసులు కొనసాగుతున్నాయి. అందుకే ఐఏఎస్ అధికారులు ఆ శాఖలో బాధ్యత చేపట్టేందుకు సుముఖత వ్యక్తం చేయడం లేదని సెక్రటరీ వర్గాల్లో టాక్ నడుస్తుంది. ఒకవేళ బాధ్యత తీసుకుంటే ఆ కేసుల విచారణకు కావాల్సిన సమాచారం ఇవ్వడం పెద్ద సమస్యగా మారుతుందని ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. ప్రస్తుత సెక్రటరీ రాహుల్ బొజ్జా సైతం తనను ఆ శాఖ నుంచి తప్పించాలని సందర్భం వచ్చిన ప్రతిసారి సీఎం రేవంత్కు అప్పీల్ చేస్తున్నట్టు తెలుస్తోంది. కాళేశ్వరం వేసినటువంటి దరిద్రం వల్ల ఈరోజు ఐఏఎస్లు ఇరిగేషన్ శాఖను తీసుకోవడంలో ఈరోజు భయపడతామని చెప్పేసి తెలుస్తోంది. ఇట్లా తయారైంది పరిస్థితి. ఏం చేస్తాం, కేసీఆర్ చేసిన దరిద్రాలు ఇంకా వెంటాడుతున్నాయి తెలంగాణని. మళ్ళీ ఈ కాంగ్రెస్ చేసిన దరిద్రాల వల్ల మళ్ళీ కేసీఆర్ తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతూ ఉంది. మళ్ళీ ఒక దరిద్రం, ఆ దరిద్రం పోయి ఈ దరిద్రం వచ్చింది, ఈ దరిద్రం పోయి మళ్ళీ ఆ దరిద్రమే వస్తూ ఉన్నది. ఏం చేస్తాం, అంత దరిద్రమైన నడుస్తుంది. ఇగో అంగన్వాడీలకు గుడ్లు మేమే సప్లై చేస్తాం, టెండర్ల ప్రక్రియ పొడిగించండి. గత ప్రభుత్వం ఇచ్చిన సెంట్రలైజ్ టెండర్లతో బీఆర్ఎస్ నేతలకే లాభం, అందుకే వాటిని రద్దు చేసి మాకు ఛాన్స్ ఇవ్వండి. మంత్రి సీతకు ఎమ్మెల్యే జైవీర్ పౌల్ట్రీ అసోసియేషన్ ప్రతినిధులు విజ్ఞప్తి. న్యాయ సలహా మేరకు తుదినేమంటూ మంత్రి సీతకు అంటూ చూస్తాను. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్.